ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. వాక్యంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంతులైన తండ్రి, కృపామేడ పరిశుద్ధుడా, నీ స్తోత్రములయ్యా. దైవమైన దేవా, కృపాసక్తి సంపూర్ణమైన దేవా, నీ స్తోత్రములయ్యా. నీకే కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలయ్యా. మా మంచి కాపరి, నీ స్తోత్రములయ్యా. మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, నీ స్తోత్రములయ్యా. పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు అయ్యా ఎంతగానో మమ్మల్ని కాపాడినందుకు నీ స్తోత్రములయ్యా. ఈ ఆదివారం ప్రభు ఆరాధన అంతట్లో మీరే తోడేయండి దేవా, నీ స్తోత్రములయ్యా. ప్రాంతంలో ఉన్నారు, పాడుకున్న పాటల్లో ఉన్నారు యేసు ప్రభువా. అయ్యా చదవబడిన వాక్యం అంతట్లో తోడై ఉన్నందుకు నీ స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మదేవా, నీ స్తుతులయ్యా. నీకే వందనాలయ్యా. నీ దాసులనైనా ఆయన నీ పక్ష నిలబడుచుండగా మీరే నీ దాసుల ద్వారా మాతో మీరు మాట్లాడండి అయ్యా. ఏ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నారు ప్రభువా. అయ్యా మీరే మాతో మాట్లాడించండి అయ్యా. నీకే స్తోత్రాలయ్యా. ఇప్పుడు వచ్చిన వారిని బట్టి స్తుతులయ్యా. ఇంకా రావాల్సిన వారిని తోడుకొని మీరే నీ సన్నిధిలోకి నడిపించమని నీకే కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దాసులు మీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. నా ప్రార్థన నీ రాజ్యంలో చేర్చుకోమని ఇచ్చిన ప్రార్థన నీ రాజ్యంలో చేర్చుకొని ముద్రవేసి భద్రపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట మిక్కిలి బ్రతిమిలాడి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఆయన మీ కృపను చూశారు. ఈ సమయంలో మరుగుపరచండి. మాకు అవసరమైన వాక్యం అందించుకుని ఏసునామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునామ స్తోత్రం. మీ అందరి వందనాలండి. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం వినబోతున్నాం. దేవుని యొక్క వాక్యం మన జీవితాలకు చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వారు దేవుని మాటల్లో మనం చాలా సంగతులు తెలుసుకున్నాము అని నేను అనుకుంటున్నాను. మరి చాలా విషయాలు తెలుసుకున్నారని మీరు అనుకుంటున్నారు. పోయిన వారం ఏం కావాలి మనకి? పోయిన వారం విన్నాం కదా, ఏం కావాలి మనకి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోయినా నాకెందుకు అని అనుకుంటున్నాను. కానీ లోకంలో నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోమాక. అవునా కదా? లోకంలో నువ్వు ఉన్నావు, నేనున్నా. కాబట్టి మనందరికి కూడాను ఏంటి అవసరమైంది ఒక్కటే, ఏంటంటే దైవభక్తి, దైవ దర్శనం. ఆమేన్, హల్లెలూయా. దైవ దర్శనం. ఇక్కడ పోయిన వారం మనం విన్న వాక్యం ఏంటంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూద్దాం. 29వ అధ్యాయం 18వ వచనం. దేవుడు జనులు కట్టు లేకుండా తిరుగుతారు. అరే, దేవుడికి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారు అనే మాట మీద పోయిన వారం ఉన్నాం. సరే, దీని మీద మీరు ఎంతవరకు ఏమి నేర్చుకున్నారో, మరి దీని విషయం ఎంత ప్రార్థన చేశారో నాకు తెలియదు. ఇశ్రాయేలు కూడాను, అవునా కదా? చూడండి, నిర్గమాకాండం 32 అధ్యాయం 25 వచ్చిన నిర్గమాకాండం 32వ అధ్యాయం 25 వచ్చింది. ప్రజలు ఏం చేశారంట? ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట. ఒకసారి ప్రజలు విచ్చలవిడిగా అంటే ఎట్లా పడితే అలా తిరగకూడదు, అవునా కాదా? కాబట్టి దాన్ని మోషే చూశాడు.
అంటే ఎందుకు విచ్చలవిడిగా తిరగటానికి, అంటే విచ్చలవిడిగా ఎందుకు తిరుగుతున్నారు అంటే, ఒకటి ఏమండి, కుటుంబంలో పిల్లలు వారికి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు అంటారు, ఏమంటారు, చూడండి ఏమంటారు, అరే ఎందుకు రాని అట్లా తిరుగుతున్నాం, చెప్పిన మాట వినకుండా అని తల్లిదండ్రులు అంటారు. అవునా కదా? తర్వాత బయట వాళ్ళు కూడా ఏమంటారంటే, వీడికి అసలు ఇంట్లో వాళ్ళు చెప్పట్లేదు అనుకుంటా, వీళ్ళు ఇట్లా తిరుగుతున్నాడు వీడు అని అంటారు. అవునా? విచ్చలవిడిగా తిరగటం వలన. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వాక్యం లేకుండా, వాక్యంతో ఏ విధమైన సంబంధం లేకుండా నీ ఉండటం వలన అది నీకు ఏమాత్రం కూడా మంచిది కానీ మేలు కానీ కాదు. చాలా విషయాల్లో ఈ దినాల్లో ప్రజలు ఆరాటపడుతున్నారు, తొందరపడుతున్నారు ప్రజలు. అవునా కదా? ఇంకా ప్రజలకు ఇప్పుడు ఏంటంటే సంపాదన మీద యామం ఎక్కువైపోయింది. ఏమండో అర్థమవుతుంది? ఎలాగైనా సరే సంపాదించాలి, ఎలాగైనా సరే. కాబట్టి నిజంగా మనుషుడు ఈ రోజున సమాజం అంతా కూడా, లేదా ప్రపంచం అంతా కూడా వణికిపోతున్న ఏంటి ఆ పరిస్థితుల్లో నిజంగా ఇవాళ మనిషి దేని కొరకు ఆరాటపడుతున్నాడు? దైవ దర్శనం కోసం, దేవుని మాటల కొరకు ఆశపడేవాడిగా ఉన్నాడా లేదా? ఏమండి, దేవుని మాటల కొరకు ఆశపడేవాడు నిజంగా వారి జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. హల్లెలూయా. అదే ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఏమండి, ఈ సామెతల గ్రంథం మనం 29వ అధ్యాయాన్ని, అలానే 18వ వచనం 2వ లైన్ చూసినట్లయితే, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. దేనిని అనుసరించేవాడు ధన్యుడంట? ఏమా చెప్ప, దేనిని అనుసరించేవాడు? మాట్లాడు. అంటే దేవుని మాటలను అనుసరించేవాడు ఏమ్మా, దేవుని మాటలను అనుసరించేవాడు. మాట్లాడట్లేదు ఎవరు ధన్యులు? ఏమండి చూడండి, ఒకడు లోకమంతా సంపాదించుకున్నంత మాత్రాన ఏంటి వాడిని చూసి చాలామంది అరే ఇప్పుడు బాగా సంపాదించారు అని అంటారేమో కానీ ప్రియ దేవుళ్ళారా, ఏమండి అలాంటి వాడు ధన్యులు మాత్రం కాదు. ఎవరు ధన్యులు? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు, దేవుని మాటలను బట్టి, దైవ దర్శనాన్ని బట్టి, ఏమంటే దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసి దాన్ని బట్టి నడిచేవాడు ధన్యుడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, కాబట్టి ఎవరు ధన్యులయ్యా అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు. ఎవరైతే దేవుని యందు నిలుచుంటారో, ఎవరైతే దేవుని యొక్క మాటల యందు ఏమండి నమ్మి కూర్చుతారో, ఆ మాటలను బట్టి ఎవరైతే నడుస్తూ ఉంటారో వారి ధన్యులు. అంతేగాని వాళ్ళ నువ్వు రోజుకు 1000 రూపాయలు సంపాదించు, 1000 రూపాయలు సంపాదించినంత మాత్రం నువ్వు ధన్యుడివేనా? ఏమండి లేదు. ఏం సంపాదించుకుని ఇంట్లో ధన్యుడివేనా? కాదు. దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని మాటలను బట్టి నడుచుకునేవాడు ధన్యుడు. దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి నడిచేవాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేని కొరకు మనిషి ఆరాటపడాలి? ఇవాళ నిజంగా మనిషి తిండి కోసం కూడా మనిషి ఆరాటపడతా ఉన్నాడు. అమ్మా ఇట్లా నేను నిద్ర వస్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటల కొరకు ఇవాళ నిజంగా మనం చూసినట్లయితే ఆహారం కొరకు కూడాను ఆరాటపడేవారు.
అండి. ఎంతోమంది ఇలాంటి పరిస్థితుల్లో కూడాను ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరింట్లో వారు వండుకొని తినటంలో అంత ఉత్తమం ఏంటి ఇది వేరే దాంట్లో లేదు. కాబట్టి వాళ్ళ మనుషులు ఏం చేస్తున్నారు, తిండి కోసం కూడా ఆరాటపడతా ఉన్నారు. ఏదో చేసుకోవాలి, ఏదో చేయాలి, ఏదో తినాలి, ఎక్కడో తినాలి, ఏదో చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరియా మార్తల యొక్క ఇంటికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు మార్త ప్రభు మాటలు వినటానికి ప్రభు దగ్గర కూర్చోలేదు, కానీ ఆమె ఆహారం కొరకు దాన్ని సిద్ధపరచడం కోసం పనులు పెట్టుకొని ఆ పనుల భారం మీద యేసు ప్రభువు వారు నా ఇంటికి వచ్చాడు, ఆయన ఏం చెప్తాడో విందామన్న ధ్యాస కానీ లేకపోతే ఆ విధమైన ఆసక్తి కానీ లేదు. దేని మీద ధ్యాస ఉంది ఆమెకి? దేని మీద ధ్యాస ఉంది? ఆహారం సిద్ధపరిచే దాని మీద ఉన్నంత ధ్యాస, దాని మీద ఉన్న ధ్యాస, ఆ పని మీద ఉన్న ధ్యాస, ఆలోచన అంతా దాని మీదే ఉంది. ఇవాళ నీ ఆలోచన, నీ విధానం ఎలాగుందండి? దేని మీద ఉంది? పరిశీలన చేస్తున్నావా? ఇదిగో ఈమె వాటి మీద ఉన్నంత శ్రద్ధ దాని మీద ఉన్నంత మరి ఆలోచన యేసు ప్రభు వారి మీద కానీ యేసు ప్రభు వారి మాటల మీద కానీ లేదు. పైపెచ్చి ఏమంటుందంటే, బోధకుడా ఇదిగో ఇంత పని నేను ఒక్కదాన్ని చేయాల్సి వస్తుంది, ఆ మరియమ్మను పంపించరాదు అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, మార్తా మార్తా, ఎందుకు నువ్వు అనేకమైన వాటిని గురించి విచారించి తొందరపడుతున్నావు? అవునా కదా? ఎందుకు అనేకమైన వాటిని గురించి నువ్వు తొందరపడుతున్నావు? అవసరమైంది ఒక్కటే. ఆమె హల్లెలూయా. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏంటి ఏమో ఏర్పాటు చేసుకుంది? ఏమి ఏర్పాటు చేసుకుంది? దేవుని మాట. దేవుని మాట ఉత్తమమైందండి. దేవుని మాటను బట్టి నడుచుకోవటానికి ఆమె ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు మాటలు వింటా ఉంది మరియమ్మ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు అల్లకొల్లాలు అవుతున్నా సరే నిజంగా ఎక్కడికి కూడా అండి, దాదాపు విజయవాడలో 42 డివిజన్లు 42 డివిజన్లు డేంజర్ జోన్లో ఉన్నాయి. ఇవాళ ఇక్కడ బాగుందిలే అనుకుంటే అది కరెక్ట్ కాదు. అలాంటి పరిస్థితిలో ఉన్న మనం ఈ రోజున ఈ ప్రజలు దేవుని మాటను వినటానికి ఇష్టపడతారు. దేనికోసం మనిషి పరిగెత్తుతున్నాడు? దేనికోసం మనిషి ఆరాటపడుతున్నాడు? కాబట్టి ఈ మార్తమ్మ గారు దేనికోసం ఆరాటపడుతుంది? నిజంగా దైవ ప్రత్యక్షత నాకు అవసరం. దేవుని యొక్క ప్రత్యక్షతలో దేవుని యొక్క మాట ఉంటుంది. ఆ మాట నన్ను ధన్యురాలుగా చేస్తుంది అన్న ఆలోచన ఈ మరియమ్మ గారికి ఉందా? మార్తమ్మ గారికి ఉందా? సరే, ఆమెకు లేకపోయిందండి. ఈ రోజున వాక్యాన్ని వింటున్నావు నువ్వు, ఆమెకు లేకపోయింది. నిజంగా నీ భక్తిలో నీవు దేవుని కానీ దేవుని యొక్క వాక్యాన్ని కానీ చూడట్లేదు, కానీ నువ్వెవరిని చూస్తున్నావు? మనుషులను చూస్తున్నావు. అవునా కదా? ఏముందో వాళ్ళు ఎట్టున్నారు? వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ మీదకి రాని శిక్ష మా మీదకే వస్తుందా? చెప్పలేదు. దేవుని యొక్క ఉపదేశం ఒక మనుషుని కాపాడింది. ఆమె హల్లెలూయా. అవునా కాదు? అందుకనే భక్తుడు ఏమంటాడంటే, కీర్తన గ్రంథం
91వ కీర్తన చూసినట్లయితే ఈ 91వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాటను సెలవిస్తా ఉన్నాడు. చదవండి కీర్తన గ్రంథం 91వ చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు ఆయనే. ఎవరండి ఆశ్రయం? ఎవరంట? ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికెవరు ఆశ్రయం? వాళ్ళు పర్వాలేదండి, మాకు మేము వెళ్తే బాగా చూస్తారని ఒకప్పుడు చెప్పాం. ఇప్పుడు వాళ్ళే ఏమంటారంటే దయచేసి ఈ టైంలో మా ఇంటికి రామాకని అంటున్నారు. బాగానే చూసేవాళ్ళే. నువ్వు అంటావు ఏమని? ఇది ఇలాంటి టైంలో మా ఇంటికి రామాక. ఒకవేళ నువ్వు అనకపోవచ్చేమో, ఏమండి నీ పరిస్థితి బాగుంది కాబట్టి, ఊరు పరిస్థితి బాగుంది కాబట్టి నువ్వు అనవచ్చు. బాగా గ్రహించండి. ఒక్కోసారి మనం ఏంటి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే వాము నేను అక్కడికి రాలేదు. ఎందుకని? ఆ పరిస్థితులు బాగోలేదు. భోజనం వారు పెట్టలేక నిన్ను రమ్మంటలేదండి. రావద్దని అంటలా. వారి భోజనం పెట్టలేక నిన్ను రావద్దు అని అంటలా. నిన్ను చూడలేక రావద్దని అంటలా. పరిస్థితులను బట్టి. ఎందుకంటే ఏ మనుషుడికి ఏంటి ఆశ్రయంగా లేడు, కాపాడేవాడిగా లేడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడన విశ్రమించేవాడు. మహోన్నతుడైన దేవుని మాటలు, ఆయన ప్రత్యక్షత, ఆయన దైవ దర్శనం, ఆయన మాటలు విని ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలను బట్టి నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీవెలా ఉంటావంట? చక్కగా విశ్రమిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఇవాళ ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఉన్నాయా? ఏమండి ఉన్నాయా? ఒకవేళ మనం గుంపులుగా కూర్చున్నా ఆందోళన మాత్రం లోపల ఉంటుంది. అవునా కాదా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వింటున్న వాళ్ళారా, కాబట్టి ప్రభువుని ఆశ్రయించాలండి. చాలా స్థలాల్లో నిజంగా ఇలాగ వాక్యం వినే పరిస్థితి లేవు ఈ రోజున. దేవుని కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చాడు, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఉండగానే ఏం చేయాలంట? దీపం ఉండగానే ఇల్లుని, సమయం ఉండగానే దేవుని యొక్క వాక్యాన్ని, దైవ సన్నిధిని కోరుకునేవారుగా ఉండాలి. అప్పుడే ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన చక్కగా విశ్రమిస్తాడు. ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నా కోట, ఆయనే నేను నమ్ముకుని నా దేవుడని ఎవరిని గురించి ఎవరు చెబుతున్నారండి? ఏంటి ఇవాళ ఎవరిని నమ్మగలుగుతాం చెప్పండి? ఇవాళ ఎవరిని నమ్మగలుగుతాం? అవునా కదా? నమ్మే పరిస్థితులు ఉన్నాయా? నమ్మే పరిస్థితులు ఉన్నాయా? డబ్బు ఇస్తారు, మంచిదే. ఏమండి ఆ విషయంలో నమ్మొచ్చు. భోజనం పెడతారు, మంచిదే, ఆ విషయంలో నమ్మొచ్చు. ఆరోగ్యమును కాపాడే విషయంలో ఏ మనుషుడు ఎవరికి నమ్మదగలిగిన వాడు? ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని వేళల, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడాను ఏమండి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడైన ప్రభు మనకి నమ్మదగిన వాడు. హల్లెలూయా. చదవండి చూడండి ఎలాంటి పరిస్థితుల నుంచి అంట? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఉపదేశము మన జీవితాలకు చాలా ఆశీర్వాదకరమైంది. దేవుని మాట మనకు చాలా మేలు కలగదు. అందుకని ఇక్కడ మరి ప్రసంగి చెప్తూ ఉంటాడు సొలొమోను గారు, ఏమన్నాడు? నీ ఉపదేశము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నీ ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. ఎవరయ్యా ధన్యులంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుడు చెప్పిన మాటలను అనుసరించేవారు ధన్యులు. నువ్వు ఈ రోజున దేవుని మాటలను కాదనుకుని ఏ విధంగా నువ్వు నడుచుకుంటున్నావో, ఎక్కడికి నడుచుకుంటున్నావో, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని దాసులు దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క ఏర్పాట్లో ఉన్న దైవజనులు, ఆయన సువార్తను ప్రకటిస్తున్న సేవకులు, దేవుని యొక్క లేఖనాల నుంచి అనేకమైన సంగతులు చెబుతున్నప్పుడు వాటిని వినేవాడిగా నీవు ఉన్నట్లయితే నీవు ధన్యుడివి. కానీ వాటిని వినకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వు పరిగెత్తావా, జాగ్రత్త. బిలాం పరిగెత్తినట్లుగా, గెహజీ పరిగెత్తినట్లుగా నువ్వు పరిగెత్తావా? నిజంగా ప్రియ దేవునిలారా, వారి జీవితాల్లో వారికి ఏమి సంభవించిందో కూడా మనందరికీ బాగా తెలిసిన విషయం. గెహజీ పరిగెత్తాడు. దైవ ప్రత్యక్షత, దేవుని యొక్క దేవుని యొక్క మాటను బట్టి దేవునిలారా నడుచుకోవలసిన ఆ గెహజీ తన యొక్క మరి ఆ ఆత్మీయ తండ్రి అయిన ఆ యొక్క ఎలీషా మాటలను వినకుండా తన హృదయంలో ఉన్న ఆలోచనను బట్టి, ఇదిగో నేను ఇలాగెళ్తే నాకు బాగుండదు అనుకుని పరిగెత్తాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను కూడాను లెక్క చేయాలి. దేవుని మాటను, దైవజనుడు మాటను కూడాను లెక్క చేయకుండా పరిగెత్తాడు. ఏం తెచ్చుకున్నాడండి? ఏం తెచ్చుకున్నాడండి? ఏం తెచ్చుకున్నాడు? దుస్తులు తెచ్చుకున్నాడు, అవునా కదా? తర్వాత మరి వెండి తెచ్చుకున్నాడు. భలే ఉంటుందిలే, అలంకరణకు బాగుంటుంది అనుకున్నాడు. కానీ నిజంగా అతడు వేసుకొని చాలా హుందాగా నడవాలనుకున్నాడండి. కానీ హుందాగా నడిచే పరిస్థితి, బతుకున్నాడు కానీ నడిచే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఆయన ఎన్ని మంచి అలంకరణ కలిగించే దుస్తులు ధరించినా, ఎంత వెండి ఎంత బంగారం ఆయన ఇదిగో తన చేతులకు ధరించుకున్న ప్రదేమిలారా, ధరించుకున్న వాటి యొక్క విలువ కూడా పోయిద్ది అనమాట. అంత హీనంగా తయారైపోయాడు. అవునగా? అంత హీనంగా మొహం అంతా కూడాను పెచ్చులు కట్టేసింది, తెల్లబారిపోయింది. అంతకుముందు ఉండవలసిన మొహం కాదు ఈ మొహం. ఇప్పుడు కుష్టుతో, తెల్లనైన కుష్టుతో తన యొక్క దేహం అంతా కూడా పాడైపోయింది. ఏళ్ళకు ఉంగరాలు పెట్టుకున్నా అందం ఉండదు. ఎంత మంచి దుస్తులు ధరించినా సరే ప్రియదేనిపిల్లరా, ఇదిగో వాటికున్న ఆ యొక్క విలువలు కూడా పోతాయి. అంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. తనకేనా అంటే తన కుటుంబానికి కూడా. నువ్వు ఈ రోజున దేవుని మాటను వినకుండా నువ్వు నడిచావంటే నిన్ను బట్టి కూడా నీ కుటుంబాన్ని మీద శాపం తీసుకొచ్చిన వాడివి, శాపం తీసుకొచ్చిన దాన్ని అయిపోతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా,
నీకు అవసరమైంది ఒక్కటే. ఈ దినాల్లో మరి ముఖ్యంగా ఏమండి, నీకు అవసరమైంది ఒక్కటే. ఏంటంట? దేవుని యొక్క ప్రత్యక్షత. దైవ ప్రత్యక్షతలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు నీకు అవసరమై ఉన్నవి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు సువార్తను మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 28వ వచనం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. చూడండి, 27 నుండి చదవండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన ధన్యములై ఉన్నవని కేకలు వేసి చెప్పగా ఆయన చూడండి ఏమన్నాడు? అవును గాని. ఎవరు అంటున్నారు ఇప్పుడు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? ఇదిగో ఇక్కడ యేసు ప్రభు వారు ఏమండి, ఆయన చేస్తున్న అద్భుతాలను బట్టి, ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి ఏంటి, అక్కడున్న చాలా మందిలో ఒక ఆమంటుంది స్త్రీ, అయ్యా ఇదిగో నిన్ను మోసిన గర్భం చాలా ధన్యమై ఉంది, కాబట్టి వాళ్ళు ధన్యులయ్యా అని చెప్పేసి చెప్పగానే యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, ఆయన అవును కానీ దేవుని యొక్క వాక్యమును విని దానిని గైకొనిన వారు మరి ధన్యులని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు దేన్ని గైకొన్నవారు ధన్యులు? ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఏమా, ఒక స్త్రీ అంటుంది, అయ్యా ఇదిగో నిన్ను మోసిన గర్భం ధన్యమై ఉంది. కాబట్టి ఇదిగో మరి అని మాటలు చెప్పినప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, అవును కానీ ఆ మాట వాస్తవే కానీ ఇప్పుడు మీరేం చేయాలంటే ఆయనకు వాక్యమును విని దానిని గైకొనిన వారు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవదూత వచ్చి మరియమ్మ గారితో మాట్లాడారు, అవునా కదా? కన్యకైన మరియమ్మ గారితో మాట్లాడారు. ఏమని? ధన్యురాలా? అవునా? ఎందుకని ధన్యురాలైందంటే యేసు ప్రభు వారు నీ గర్భమున పుట్టబోతున్నాడు. ఆమె ధన్యురాలు అయిపోయింది. మరి ఇప్పుడు నువ్వు కూడా ధన్యురాలుగా ఉండాలిగా. నువ్వు స్త్రీవే కావచ్చు, పురుషుడివే కావచ్చు, చిన్నవే కావచ్చు, పెద్దవే కావచ్చు. ఏమండి, మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, రోజుకొచ్చి ఇప్పుడు అంటే నెలకొచ్చి దగ్గర 50,000 సంపాదిస్తున్నాడు, ₹1,00,000 సంపాదిస్తున్నాడు. మా ఆయన ఇదిగో రోజుకొచ్చి ₹1,000 సంపాదిస్తున్నాడు, ₹1,500 సంపాదిస్తున్నాడు. నువ్వెంతైనా సంపాదించు, ఎన్నైనా సమకూర్చుకో, ఏదైనా సమకూర్చుకో, ఎన్ని బిల్డింగ్లైనా కట్టుకో, ఏమైనా చెయ్యి, దేవుని యొక్క వాక్యమును గైకొనకుండా నీవు నడుచుకుంటున్నావంటే నిజంగా ఏమండి నువ్వు ధన్యుడు కాదు. ఏమండి నీ కుటుంబం కూడా ధన్యకరమైన కుటుంబం కాదు. ఇది వాస్తవం. లోకమంతా సంపాదించుకో, ఆ లోకంలో నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడుచుకో. తింటావా తిను, త్రాగుతావా త్రాగు, ఎలాంటి సుఖాన్ని అనుభవిస్తావో అనుభవించు. నువ్వు ధన్యుడు కాదు. ఎందుకని? నువ్వు లోకమంతను సంపాదించుకున్నావు, లోకమంతటిని కూడా అనుసరిస్తున్నావు, లోకంలో ఉన్న వారి ప్రతి మాటను కూడాను అనుసరించి నడుచుకుంటూ ఉన్నావు. కానీ నీలో ఏమి లేదండి, ఏమి లేదు నీలో. ఏమా చెప్పండి, ఏమి లేదు? గట్టిగా చెప్పాలి. ఏమి లేదు నీలో, ఏమి లేదండి. భలే చెప్పావు. నాలో లేకపోవటం ఏంటి? నాలో లేకపోవటం ఏంటి? అవునండి, లోకం అంతా నీలోనే ఉందండి.
లోకమంతా నీలోనే ఉంది, కానీ నీలో ఏమీ లేదు. దేవుని యొక్క వాక్యము లేదు. దేవుని యొక్క వాక్యం లేదు కాబట్టి నువ్వు ధన్యుడివి కాదు. అదే యేసు ప్రభువారు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు ఆయన అవును కానీ దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని అనుసరించిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అండి. వారు యెహోమందున ధన్యులే, పరమందున కూడా ధన్యులే. వారు ఎక్కడున్నా ధన్యులేనండి. వారి దగ్గర డబ్బు లేకపోయినా వారు ధన్యులే, డబ్బు ఉన్నా ధన్యులే. వారికి వస్త్రాలు లేకపోయినా వారు ధన్యులే. ఎందుకంటే వాళ్ళు ఏముందండి వాళ్ళు దేవుని యొక్క వాక్యం ఉంది, పుష్కలంగా ఉంది. దేవుని యొక్క వాక్యం పుష్కలంగా ఉందండి. దేవుని యొక్క వాక్యం ఉంటమే కాదు, వాక్యాన్ని ఏం చేస్తున్నారు? గైకొంటున్నారు. వాళ్ళని గైకొంటున్నావా? వింటున్నావు. గైకొంటున్నావా? గైకొంటున్నావా? నిజంగా కోడలవైన నీవు నీ అత్త విషయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలో అది నీ దగ్గర లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే సుఖం ఏంటి? ఎన్ని ఉపవాసాలు ఉంటే సుఖం ఏంటి? బతుకున్నప్పుడు చూడకుండా సచ్చిన తర్వాత మీద పడి ఏడిస్తే సుఖం ఏంటండి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మనము పరిశుద్ధ గ్రంథంలో నయోమి రూతును గురించి చదువుతూ ఉంటాం. ఎవరెవరు అత్త అండి? నయోమికి రూత్ అత్త, రూతుకి నయోమి అత్త. రూతుకి నయోమి అత్త, లేకపోతే ఆ నయోమికి రూత్ అత్త? అవునా? నేను మాట్లాడుతున్నా. అంతేగా? ఇప్పుడు అత్తగారి విషయంలో కోళ్ళు ఏం చేసిందండి? అత్తగారి విషయంలో కోళ్ళు ఏం చేసింది? ఏం చేసింది చెప్పరే? ఒక కోళ్ళేమో ముద్దు పెట్టుకుంది, ఆ దారం చూసుకుంది. ఇంకో కోళ్ళు ఏం చేసిందంటే అసలు నిన్ను వదిలిపెట్టి ఎల్లనత్తా, నీ జనమే నా జనమత్తా. అవునా కదా? నీ జనమే నా జనం కాబట్టి ఇదిగో నీతో నేను వచ్చేస్తానంతే. హల్లెలూయా. ఎవరు ధన్యులయ్యారండి? ఇప్పుడు ఎవరు ధన్యులయ్యారు? వెళ్ళిపోయిన కోడల, అత్తను అందు పెట్టుకున్న నా కోడల. అత్తను అంటి పెట్టుకొని అత్తను వెంబడించడమే కాదండి, బోయాజు పొలంలోనికి వెళ్ళి కోళ్ళు ఏం చేసింది? పరికేరుకొచ్చి అత్తను పోషించింది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఏం చేసిందండి? కోళ్ళు భర్త లేడు. ఇవాళ భర్త ఉన్నా సరే, భర్త ఉన్నప్పుడే సరిగ్గా చూడలేక, భర్త పోతే నువ్వేం చూస్తావు? ఏది నీలో వాక్యం గైకొనే విధానం ఏది నీలో? ఓ కోళ్ళ, భర్త ఉన్నప్పుడే చూడలేదండి నువ్వు. ఇక భర్త పోయిన తర్వాత అత్తను ఏం చూడగలుగుతావు నువ్వు? ఇది చాలా మంది యొక్క నిజంగా ఇవాళ రక్షణ పొంది బాప్తిస్తాలు తీసుకుని ప్రభు వల్లలో పాలు పొంగులు పొందొచ్చు. మేము దేవుని బిడ్డలమని ప్రతినిధుల చర్చిలో సెలామని అవుతున్న ప్రతి కోడలుగా చెబుతున్న వాక్యం ఇది. ఆమేన్.
హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు మాట్లాడించిన మాట ఈ రోజున వాక్యమును గైకుని దాన్ని అనుసరించేవాడిగా నేను ఉండాలి, అనుసరించేదానిగా నేను ఉండాలి. అది ఎంత సౌండ్ పెట్టుకోవాలండి? మీరు లోపల పెట్టండి, గొట్టం మీకు అర్థమవుద్ది. ఆ గొట్టం లోపల పెట్టుకోండి, మీకు అర్థమవుద్ది. ఒకసారి రండి లోపలికి మీరు బయటికి రండి, బయటకు వచ్చారండి. ఒకసారి అండి. ఇక్కడ వాళ్ళకి వినపడుతుందా? ఎక్కడో అసలు ఇంట్లో తెల్లగడ్డ లేకపోతే వస్తుంది మీరు పెట్టే సౌండ్కి. ఎంత సౌండ్ అనేది లిమిట్ ఉంటుందా దానికి? సౌండ్ మేము కొద్దిగానే పెట్టండి, గొట్టాలి కదా, దూరం వెళ్ళింది ఉంటుంది. ఇప్పుడు పెట్టండి, గొట్టాలు కింద కొంచెం పెడితే అప్పుడు ఇక్కడ వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళకి తెలియట్లా. ఎక్కడ వాళ్ళకి ఎక్కడ మాగట్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో ఉండలేకపోతున్నాం, తెల్లగడ్డ లేకపోతే వస్తుంది. ఆదివారం ఒక రోజు కాదమ్మా, ఎన్ని రోజులు పెడుతున్నాడు ఆయన సౌండ్ పెడితే అంతే పెడతాడు. ఎక్కడ చర్చిలో ఉన్న స్థిరముగానందుము సర్వనత్ర మీ స్తోత్రం ప్రభు. ఎంతవరకు ఈ యొక్క ఆరాధన విషయంలో కృప చూపించారు, మీకు వందనాలు దేవా. ఇదిగో ప్రభు, నాయన మీకు ప్రాణం చేస్తున్న ఈ సమయంలో ఎవరి గృహాలకు వారు వెళ్తాం, మీ దీన్ని దయచండి. ఎత్తబడ్డ వాక్యాన్ని పరిశుద్ధాత్మ మీరు కట్టండి. ఇదిగో నాయన మీ సన్నిధిలోని ప్రాణం చేస్తున్నాం ప్రభు, మీ స్తోత్రాలు. అలాంటి 2 ఆరాధనలు కూడా మీరు మా సహాయం చేయడం కృప చూపించండి, మహింపాలను వందనాలు చెల్లిస్తున్నాం. అలానే ప్రభు, నాతో మీ సన్నిధిలో తీసుకొచ్చిన కానుకలను బట్టి మీ సేవల వాడుకు నీ బిడ్డల వారి అవసరాలన్నీ కూడా తీర్చండి, సహాయం చేయండి. మరి ముఖ్యంగా నాయన ఇదిగో ప్రభు, ఈ కరోనా అనే మహమ్మారి మా ప్రభు లైఫ్ వచ్చిన ఆయన ప్రజలందరికీ గొప్ప విడుదల దయచేయండి, వందనాలు చెల్లిస్తాం. క్రీస్తులో ఉన్న సకల దీవులు దయచేయండి, వందనాలు చెల్లిస్తాం. మా ప్రభు మీ కార్యములు మా జీవితంలో గొప్పగా జరుగునట్లుగా కృప చూపించండి. క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు మనవి చేస్తుండగా మీరు ఆలకించి మీ నామానికి మహిమ తెచ్చుకుని మా అధికారులు నాయకులను ప్రభు ప్రజలందరినీ కూడా ఆశీర్వదించండి. యేసునామం ప్రార్థన నడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును మనందరి కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించడానికి వచ్చిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మన సర్వసత్యంలోకి నడిపిస్తున్న ప్రభు సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడైన మన రక్షకుడైన యేసు ప్రదించునుగాక, ఆమేన్. ఆయన నాతో వచ్చును